గోల్కొండ జోన్ పరిధిలోని మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో టోల్ చౌక్‌లో ఉన్నటువంటి ఒక నైస్ జ్యూస్ సెంటర్‌లో ఒక ఘటన జరిగింది. మొన్న రాత్రి అంటే 8థ్ రోజు నైట్ 1:00 షాప్ క్లోజ్ చేసిన తర్వాత అందులో పనిచేస్తున్న మోఫిల్ మరియు గుల్రేజ్ ఆలం అనే ఇద్దరు కూడా లోపలికెళ్లారు. గుల్రాజ్ ఆలం అనే వ్యక్తి 16 ఇయర్స్, తర్వాత మోఫిల్ అనే వ్యక్తి 22 ఇయర్స్. లోపలికెళ్ళిన తర్వాత అతనికి పనిలో సహాయం చేయమని మోఫిల్ అడిగితే దానికి గుల్రాజ్ ఆలం నాకేమైనా తినడానికి ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తే అతను నిరాకరించడం జరిగింది. దాంతో మోఫిల్ సంబంధించిన కొంచెం ఫుడ్ ఐటమ్స్ పక్కకే ఉంటే ఎప్పుడైతే గుల్రాజ్ ఆలం దాన్ని తినడానికి ట్రై చేశాడో మోఫిల్ అతని పైకి వచ్చి చాలా సీరియస్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ గుల్రాజ్ ఆలం అనే వ్యక్తి ఒక స్టిక్ తీసుకొని మోఫిల్ మీదకి వెళ్ళగానే అతను పక్కనే అందుబాటులో ఉన్న ఒక స్టీల్ గరిటె పెద్దది ఒక కక్బీర్ అక్కడ ఉంది. దాన్ని తీసుకొని ఒక 3-4 టైమ్స్ తన హెడ్ మీద సీరియస్‌గా కొట్టడం జరిగింది. బయటికి ఇంజరీ మనకు ఏం లేదు కానీ లోపల ఇంటర్నల్‌గా ఇంజరీ అతను ఒక 10 మినిట్స్ తర్వాత వెంటనే అక్కడ కొలాప్స్ కింద పడిపోయాడు. వెంటనే అతన్ని వాళ్ళకి సంబంధించిన బ్రదర్స్ వాళ్ళు వచ్చి దగ్గరలో ఉన్న ఏబీఎస్ న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతను బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. వెంటనే పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ వెళ్ళి అక్కడ దాన్ని విచారించి మోఫిల్ మీద 103(1) BNS అంటే పాత 302 మర్డర్ కేసు కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ సార్ ఆధ్వర్యంలో మల్లేష్ ఇన్స్పెక్టర్ తన టీం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మోఫిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ చేయడం జరుగుతుంది. సంగతి అతని మీద ఏమీ లేదు. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క వయసు 16 సంవత్సరాలుగా మనం గుర్తించాం కాబట్టి ఆ ఏజ్ లిమిట్ ఎంత అనేది కొంచెం దాన్ని లీగల్గా వెరిఫై చేస్తున్నాము. ఒకవేళ 16 సంవత్సరాల అతన్ని అక్కడ పనిలో పెట్టుకోవడం తప్పనిపిస్తే అతని మీద తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. సంబంధించిన సెక్షన్ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు అన్ని చూసి కూడా దేన్ని కూడా వదిలిపెట్టాం. టైమింగ్స్ విషయంలో కానీ ఏజ్ విషయంలో కానీ లీగల్గా చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.